Okay, fine. Let's start the class. Okay, so can anyone just remind me like where we stopped అంటే ఎక్కడి వరకు మనం చెప్పుకున్నాం క్లాస్ ఏ టాపిక్ వరకు వచ్చాం ఎవరికైనా ఐడియా ఉందా లైక్ లాస్ట్ క్లాస్ ఆల్మోస్ట్ అందరూ ప్రెజెంట్ అయ్యే ఉన్నారు కదా సో జస్ట్ టెల్ మీ వాట్ వాజ్ అవర్ లాస్ట్ టాపిక్ Marketing innovation. యా ఎవల్యూషన్ ఆఫ్ మార్కెటింగ్ Like October. ఎస్ సో పీరియడ్స్ ని మనం ఎన్ని ఎరాస్ లోకి డివైడ్ చేసాం సో టోటల్ మార్కెటింగ్ ఎవల్యూషన్ ని ఎన్ని ఎరాస్ లోకి డివైడ్ చేసాము 5, right? What was the last era of in the evolution of marketing? Last era. So finally, ఇప్పుడు present continue అవుతుంది. Right. Yes, smart marketing era. Okay, fine. Thank you. Now let's continue. I'll be sharing screen. Okay. Yes, smart marketing era. Is it visible? Okay. Let's continue. సో ఇవల్యూషన్ ఆఫ్ మార్కెటింగ్ సో ఎక్కడి నుంచి మార్కెటింగ్ ఇవల్యూట్ అవుతూ ప్రెసెంట్ ఏది ఏ టైప్ ఆఫ్ మార్కెటింగ్ రన్ అవుతూ ఉన్నది అన్నది ఇందులో మనం చెప్పుకున్నాం సో ఫస్ట్ ప్రొడక్షన్ ఎరా ఉండేది సో ద ఫోకస్ వాజ్ ఆన్ ప్రొడక్షన్ సో మేకింగ్ ప్రొడక్షన్స్ ఎఫిషియెంట్లీ అండ్ అట్ లో కాస్ట్ సో తక్కువ కాస్ట్ లో ప్రొడక్షన్ అయిపోయేలాగా చూసుకునే వాళ్ళం సో దట్ వాజ్ మార్కెటింగ్ at before 1920s. Okay, so next comes sales era. సో దీంట్లో జస్ట్ సేల్స్ అండ్ ప్రమోషన్ మాత్రమే ఫోకస్ ఉండేది రైట్ సో దట్ వాజ్ సేల్స్ ఎరా సో సెల్లింగ్ ప్రోడక్ట్ సో ప్రోడక్ట్ ని సెల్ చేయడం మాత్రమే అది ఫోకస్ అయ్యి ఉండేది అనమాట ఫోకస్ మొత్తం ఓన్లీ ప్రొడక్ట్ సెల్లింగ్ మీదే ఉండేది నెక్స్ట్ కమింగ్ టు మార్కెటింగ్ ఎరా సో మార్కెటింగ్ ఎరాలో ఫోకస్ దేని మీదకి షిఫ్ట్ అయింది జస్ట్ ఆ ప్రొడక్షన్ అండ్ సెల్లింగ్ కాకుండా కస్టమర్ నీడ్స్ తెలుసుకోవడం వైపు షిఫ్ట్ అయింది ఓకే సో ఫోకస్ మొత్తం ప్రొడక్షన్ సో ప్రొడ్యూసింగ్ ప్రోడక్ట్స్ ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై కస్టమర్స్ సో కస్టమర్స్ ని సాటిస్ఫై చేయడం మీద బేస్ అయి ఉండేది సో కంప్లీట్ ఇక్కడ ఇవల్యూషన్ అనేది సో షిఫ్ట్ అనేది చేంజ్ అయిపోయింది ఫ్రమ్ అండర్స్టాండింగ్ ప్రోడక్ట్స్ టు అండర్స్టాండింగ్ పీపుల్ స్టార్ట్ అయ్యింది మార్కెటింగ్ ఎరాలో ఓకే నెక్స్ట్ డిజిటల్ ఎరా డిజిటల్ ఎరాలో కంప్లీట్లీ ఫోకస్ వాజ్ ఆన్ బిల్డింగ్ ఆన్లైన్ ప్రెజెన్స్ రైట్ సో ఆన్లైన్ త్రూగా ప్రొడక్ట్స్ ని కస్టమర్స్ కి రీచ్ చేయడం అనేది స్టార్ట్ అయింది దట్ వాజ్ ఫ్రమ్ 1990s టు 2010s ఓకే నెక్స్ట్ స్మార్ట్ మార్కెటింగ్ ఎరా సో దీంట్లో మార్కెటింగ్ అనేది సో ఆల్రెడీ కంప్లీట్లీ డిజిటల్ ఛానల్స్ త్రూగా కస్టమర్స్ ని కాంటాక్ట్ సో ఆన్లైన్ ప్రెజెన్స్ ద్వారా కస్టమర్ ని లాయల్ కస్టమర్ కింద చేంజ్ చేసుకునేవారు చేంజ్ చేసుకోవడం అనేది ప్రెసెంట్ స్మార్ట్ మార్కెటింగ్ ఎరా సో దీంట్లో కస్టమర్ లాయాలిటీ అండ్ రిలేషన్షిప్ మీద ఫోకస్ ఓకే సో దీన్ని బట్టి కస్టమర్ డాటాని గ్రాప్ చేసి వాళ్ళకి పర్సనలైజేషన్ అండ్ ఆటోమేషన్ త్రూ మార్కెటింగ్ సో మార్కెటింగ్ హ్యాస్ ఎవాల్వ్డ్ బట్ ద గోల్ రిమైన్ ద సేమ్ సో మార్కెటింగ్ లో ఎలాంటి చేంజెస్ వచ్చినా సో ఫైనల్ గోల్ ఏంటి క్రియేటింగ్ వాల్యూ ఫర్ కస్టమర్స్ ఓకే సో ఈ టాపిక్ క్లియర్ కదా లైక్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ టాపిక్ లో ఎస్ ఎవరికైనా డౌట్ ఉందా
Fine. So let's move to the next topic. Okay. The evolution of marketing in ఇండియా. సో ఇండియాలో మార్కెటింగ్ ఎలా స్టార్ట్ అయ్యింది అండ్ ప్రెజెంట్ ఎలా రన్ అవుతుంది. ఓకే. సో ఫ్రమ్ ట్రెడిషనల్ టు డిజిటల్. సో స్టార్టింగ్లో ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ ఉండేవి అండ్ నౌ ఎవ్రీథింగ్ ఈస్ డిజిటలైజ్డ్. ఓకే. సో ఇందులో కంప్లీట్గా ఏంటంటే స్టార్టింగ్లో మార్కెటింగ్ ఎలా చేసేవారు, మధ్యలో ఎలా కంటిన్యూ అవుతూ ఉండేది అండ్ నౌ మార్కెటింగ్ ఎలా అవుతుంది. సో అక్రాస్ జనరేషన్. సో ఫ్రమ్ ఫ్యూ బ్యాక్ టు ఏన్షియంట్ ఇండియా. సో స్టార్టింగ్ నుంచి అండ్ ఫ్రమ్ ఏన్షియంట్ ఇండియా టు ప్రెసెంట్ ఇందులో మనం చూడబోతున్నాం. ఓకే. సో ఇందులో స్టార్టింగ్ వచ్చేసి టండోరా, రైట్. టండోరా అంటే drum beating. Okay, so the information was spread by beating in villages and towns to announce messages. So వినిపించట్లేదా? ఇంకెవరికైనా సేమ్ ఇష్యూ ఉందా? లైక్ మై వాయిస్ ఇస్ నాట్ క్లియర్ ఆర్ సంథింగ్? యామ్ ఐ ఆడిబుల్? యా, ఫైన్. సో మీకు మేబీ నెట్వర్క్ ఇష్యూ ఉండొచ్చండి. సో చెక్ చేసుకోండి కొంచెం. ఓకే. యా, ఫైన్. థ్యాంక్ యూ. టండోరా డ్రమ్ బీటింగ్. సో ఇందులో ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది డ్రమ్ ని బీట్ చేస్తూ లైక్ సౌండ్ త్రూగా విలేజ్ మొత్తం తిరుగుతూ అనౌన్స్ చేసేవారు. ఓకే. సో త్రూ దిస్ మార్కెటింగ్ చేసేవారు. ఓకే. సో ఒక ప్రోడక్ట్ లైక్ ఒక దగ్గర సేల్ జరుగుతుంది. అది ఆ ఇన్ఫర్మేషన్ ఊరు మొత్తం యు నో ద వర్డ్ లైక్ చాటింపు వేసేవారు టు మేక్ దెమ్ నో అబౌట్ ద సో అవేర్నెస్ ఇవ్వడానికి అనమాట. ఒకటి ఇలా జరుగుతుంది అని చెప్పడానికి డ్రమ్ బీట్ చేస్తూ ఊరు మొత్తం విలేజెస్ అండ్ టౌన్స్ మొత్తం తిరుగుతూ అనౌన్స్ చేసేవారు. సో దట్ వాజ్ బిఫోర్ 1900s. ఓకే. సో ఆ టైంలో మనకి ఇంకే మార్కెటింగ్ ఛానల్స్ అనేవి ఉండేవి కాదు. ఓకే. సో త్రూ దిస్ ఇన్ఫర్మేషన్ వాజ్ స్ప్రెడ్ అక్రాస్ వేరియస్ విలేజెస్ అండ్ టౌన్స్. ఓకే. Is this clear? Yeah. So next, Bullock అడ్వర్టైజ్మెంట్స్. ఓకే. నెక్స్ట్ ఏంటంటే పోస్టర్స్. సో పోస్టర్స్ అవి లేదా లైక్ వీ కాంట్ సే లైక్ పోస్టర్స్, ఇట్ వాజ్ లైక్ పెయింటింగ్స్. ఓకే. సో పేపర్ మీద సంథింగ్ లైక్ ఒక ప్రోడక్ట్ని క్లియర్గా చూపించి అవి ఇలా బుల్లకట్స్ మీద స్టిక్ చేస్తూ ఊరు మొత్తం అవి తిరిగేవన్నమాట. ఓకే. సో త్రూ దాట్ అడ్వర్టైజ్ చేస్తునే వాళ్ళు ప్రోడక్ట్స్ని. This was also like before from 1920s to 1940s. Okay. So almost a century ago, right? Yes. So brands started reaching people through advertisements painted on bullock carts and walls. So ఇప్పటికి కూడా ఈ టైప్ ఆఫ్ అంటే వాల్స్ మీద పబ్లిష్ చేయడం అది చేస్తూ ఉంటారు. లైక్ పెయింటింగ్ ఆన్ వాల్స్ అంటే అడ్వర్టైజ్మెంట్స్ పెయింటింగ్ ఆన్ వాల్స్. వీ కెన్ సీ లైక్ అల్ట్రాటెక్, those type of companies still now practicing the same thing, right? Yes. Advertisements painted on bullock carts and walls. So ఆ టైంలో ఇంకా అదర్ ఛానల్స్ ఉండేవి కాదు. సో బెటర్ డ్రమ్ బీటింగ్ కంటే బెటర్ ఎలా ఉండేది ఆ టైంలో. సో ఇలా మాట్లాడుతూ వాయిస్తో అండ్ డ్రమ్ బీట్ చేస్తూ సౌండ్తో ఇచ్చేవారు. నెక్స్ట్ దానికి ఒక బెటర్ సొల్యూషన్ ఏంటి అని అంటే ఇలా ఒక బుల్లక్ కార్ట్ టైప్ ఆఫ్ వెహికల్ని అరేంజ్ చేసుకొని సో దానికి ఇలా అడ్వర్టైజ్మెంట్ అది స్టిక్ చేసి ఆ బుల్లకట్ అనేది అక్కడున్న లొకేషన్ మొత్తం తిరుగుతూ అనౌన్స్ చేసేవారు అనమాట. ఓకే. సో ఆ టైప్లో బ్రాండ్స్ అవి పీపుల్ని రీచ్ అవుతూ ఉండేవి. సో టు రీచ్ కస్టమర్స్ that was the channel then. Okay, that was bullock cart advertisement. So bullock cart advertisement ante advertisements were painted on bullock carts and walls kuda. So including walls. So godal మీద కూడా పెయింటింగ్ వేస్తూ అడ్వర్టైజ్ చేసేవారు
products ni, and that is still running, like wall మీద పెయింటింగ్స్ అవి వేస్తూ అడ్వర్టైజ్ చేయడం అనేది ఈవెన్ టుడే కూడా ఇప్పటికి నవ్ డేస్ కూడా సేమ్ అదే రన్ అవుతూ ఉంది. ఫైన్. నెక్స్ట్ కమింగ్ టు pamphlets and brochures. Okay, printed pamphlets and brochures were distributed in markets door to door and at events. So పాంప్లెట్స్, సో ఏంటంటే అడ్వర్టైజ్మెంట్స్ అవి ఆన్ పేపర్ ప్రింట్ చేసి అవి మార్కెట్స్లో అండ్ డోర్ టు డోర్ ఆర్ ఎట్ ఈవెంట్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్లో అవి అందిస్తారు. వీ కెన్ సీ దిస్ లైక్ సమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇవి మనకి ఒక ఎగ్జామ్ సెంటర్ బయట ఎలా అయితే మనకి పాంప్లెట్స్ ఆర్ బ్రోచర్ ఇస్తూ ఉంటారో, సో దిస్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ అడ్వర్టైజింగ్. ఓకే, you can also say example, like can anyone say example of pamphlet or brochure distributing? ఏ టైప్ ఆఫ్ పాంప్లెట్స్ మనకి రీచ్ అవుతూ ఉంటాయి? యాజ్ ఐ సెడ్ లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్, అంటే ఇప్పుడు ఈ కాలేజ్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. సో ఆ టైప్ లో ఎవరికైనా ఐడియా ఉందా? లైక్ ఎవరు? యా, స్కూల్ అడ్మిషన్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ ఓన్లీ. సమ్ అదర్? ఎస్, లోన్స్. యా, స్టోర్స్ ఓపెన్ చేసినప్పుడు లైక్ ఈ డిస్ట్రిబ్యూషన్ త్రూ డోర్ టు డోర్ అనేవి కూడా యా అవి కూడా చేస్తూ ఉంటారు. యా, ప్లాట్స్. ఎస్, దీస్ కైండ్ ఆఫ్ ఆఫర్స్ కూడా లైక్ పాంప్లెట్స్ అండ్ బ్రోచర్స్ త్రూ గానే మనకి రీచ్ అవుతాయి. ఎస్, కరెక్ట్. సో ప్రింటెడ్ pamphlets and brochures distributed in markets door to door and at events. So yes, సో ఇలా రీచ్ అయ్యేవారు టు కస్టమర్స్. ఓకే, సో ఆ టైంలో లైక్ డిజిటల్ ఛానల్స్ ఉండేవి కాదు. సో దే వేర్ ప్రాక్టీసింగ్ లైక్ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్. సో కస్టమర్కి ఒక బ్రాండ్ రీచ్ అవ్వడానికి దే వేర్ ప్రింటెడ్ ఆన్ పాంప్లెట్స్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ టు రీచ్ కస్టమర్స్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు అడ్వర్టైజ్మెంట్స్ ఇన్ newspaper advertisements. Do you have any idea of newspaper advertisements? ఈవెన్ ఇప్పుడు కూడా న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ అనేది చాలా కామన్గా ఉంటుంది. రైట్. సో న్యూస్ పేపర్స్ బికేమ్ ఏ పవర్ఫుల్ మీడియం టు ఇన్ఫార్మ్, ఎడ్యుకేట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. Yes, newspapers lo like some kind of grocery items or some kind of apps are also shown in newspapers. So newspapers lo kuda, yeah, about brands. So దీని త్రూగా ఇన్ఫర్మేషన్ అనేది పీపుల్ కి రీచ్ అవ్వడానికి. Yes, yeah, mainly jewelry related. Yes, very common. So newspaper lo to inform, like this is what marketing is. So to inform about the product. Yes. Yeah, it is traditional practice itself, but even ఇప్పుడు కూడా ఇది ఇలా కంటిన్యూ అవుతుంది, రైట్? సో ఇట్ ఈస్ ఓల్డ్ మీడియం ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. ఎస్, బట్ ఈవెన్ న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఓకే, సమ్ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ ఆర్ స్టిల్ ఇన్ ప్రాక్టీస్. సమ్మన్ ప్లీజ్. कहीं करे ये दाल का तांडव का शैतान का साला. There is some kind of disturbance. Can you mute yourself? Yes. No, it's fine. Okay. So newspaper advertisements has become a powerful medium to inform, educate, and influence people. So
through advertising in newspapers, brands use it to reach customers. Okay, so ante ఇన్ఫార్మ్ చేయడానికి, లైక్ టు రీచ్ కస్టమర్స్, న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి చాలా కామన్గా ఉండేవన్నమాట. ఈవెన్ దట్ వాజ్ లైక్ 1960s to 1970s. బట్ ఆ టైంలో దాన్ని ర్యాపిడ్ యూజ్ ఉండేది, newspapers to advertise. Okay, even today itself, newspaper advertisements are very common. Okay, next comes radio advertisements. Okay, so radio advertisements, yeah, before television it was radio, only audio మాత్రమే ఉండేది. So this brought voices to life and రీచ్ మిలియన్స్ ఈవెన్ ఇన్ రిమోట్ ఏరియాస్. సో రేడియో అనేది చాలా కామన్గా, లైక్ ఎవ్రీ హౌస్లో ఉండేదన్నమాట. సో ప్రతి ఇంటిలో ఉండడం, రేడియో అడ్వర్టైజింగ్ ఇన్ రేడియోస్, ప్రొడక్ట్స్ యూజ్ టు రీచ్ కస్టమర్స్. ఓకే, సో రేడియో అడ్వర్టైజ్మెంట్స్ కూడా చాలా మిలియన్స్ ఆఫ్ పీపుల్కి రీచ్ అయ్యేది, బికాస్ రేడియోస్ అనేవి చాలా కామన్గా, లైక్ ఇప్పుడు మొబైల్ ఫోన్ ఎలా అయితే అందరి దగ్గర ఉంటుందో, సో సిమిలర్లీ రేడియో కూడా అలానే ఉండేదన్నమాట. సో హౌస్, ప్రతి ఇంట్లో రేడియో అనేది కామన్గా ఉండేది. సో దాట్ బ్రాట్ వాయిసెస్ టు లైఫ్. సో త్రూ వాయిస్ అడ్వర్టైజ్మెంట్ అనేది జరిగేదన్నమాట. బికాజ్ రేడియోలో మనకి డైరెక్ట్గా పర్సన్ కనిపించరు, రైట్? సో దట్ వాజ్ ఓన్లీ ఆడియో. సో ఆడియో త్రూగానే, లైక్ గివింగ్ వాయిస్ టు లైఫ్, అందుకే అక్కడ వాయిస్ మాత్రమే రీచ్ అవుతుంది అని చెప్పి ఇచ్చారు. ఈవెన్ ఇన్ రిమోట్ ఏరియాస్ ఇన్ ద సెన్స్ విలేజెస్లో కూడా, సో కంప్లీట్ టైప్ ఆఫ్ విలేజెస్లో కూడా అడ్వర్టైజ్మెంట్ అనేది జరిగేది. దాట్ వాజ్ త్రూ రేడియో. ఇట్ వాజ్ రీచింగ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. సో ఎలా అయితే అందరి దగ్గర రేడియో ఉండేది కాబట్టి, సో ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్కి రీచ్ అయ్యేది. నెక్స్ట్, కమింగ్ టు television advertisements. So television that added visuals, storytelling and emotions, becoming the most impactful medium. So even today we can see television, we can watch those advertisements in television. సో అక్కడ స్టోరీ బిల్డింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఒక టైప్ ఆఫ్ ప్రోడక్ట్ని మనం ఎలా యూజ్ చేయొచ్చు అనేది మనకి త్రూ ఒక స్టోరీ టైప్లో మనకి చూపిస్తారు. లైక్ టెలివిజన్ ఒక యాడ్ వస్తుంది, లైక్ ఒక ప్రోగ్రామ్ ఒకటి మనం చూస్తున్నాం. సో ఇన్ బిట్వీన్ ద డ్యూరేషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ యాడ్స్ ఉంటాయి. we usually say ad, right? సో ఆ అడ్వర్టైజ్మెంట్లో ప్రోడక్ట్ని మనం ఎలా యూజ్ చేయొచ్చు అనేది కూడా మనకి క్లియర్ పిక్చర్లో చూపిస్తారు, రైట్? సో రేడియోకి టెలివిజన్కి డిఫరెన్స్ ఏంటంటారు? లైక్ హౌ కెన్ సే, లైక్ వాట్ ఇస్ ద కోర్ మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ రేడియో అండ్ టెలివిజన్? Yes. So before television, it was radio. Radio was giving voice to life, but television added visuals. సో బోత్ ఆడియో అండ్ వీడియోని ప్రొవైడ్ చేయడం అనేది త్రూ టెలివిజన్ అడ్వర్టైజ్మెంట్స్ అది పాసిబుల్ అయ్యింది. ఓకే, అండ్ ఇమోషనల్ కనెక్షన్. సో దట్ సో టెలివిజన్లో, సో త్రూ స్టోరీ టెల్లింగ్ ఆల్సో బిల్డ్స్ ఇమోషనల్ కనెక్షన్. దట్ వాజ్ బిట్వీన్ 1990s to 2010s. సో టెలివిజన్ అనేది చాలా ఇంపాక్ట్ ఉండేది, సో ఫర్ మార్కెటింగ్. నెక్స్ట్, కమింగ్ టు ఇంటర్నెట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. సో ఆఫ్టర్ అడ్వర్టైజ్మెంట్స్ ఇన్ టెలివిజన్, లైక్ టెలివిజన్ అడ్వర్టైజ్మెంట్స్ కోసం యూజ్ చేసిన తర్వాత ఇంటర్నెట్ యూజ్ అనేది వచ్చేసింది. ఓకే, సో ఇంటర్నెట్ ర్యాపిడ్ యూజ్ వల్ల మార్కెటింగ్ అనేది వెబ్సైట్స్ అండ్ ఈమెయిల్స్ అండ్ సర్చ్ ఇంజిన్స్, లైక్ అండ్ వేరియస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మార్కెటింగ్ అనేది అవుతుంది. ఎస్,
దిస్ ఇస్ లైక్ అంటే ఒక స్టార్టింగ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అనేది 2000s టు 2010s ఆ టైంలో అది ర్యాపిడ్ యూజ్ ఆఫ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మొత్తం డిజిటలైజ్ అయిపోవడం వల్ల మార్కెటింగ్ అనేది ట్రెడిషనల్ టు డిజిటల్లోకి కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఎస్. So the internet revolutionized marketing with websites, emails, search engines, and social media. Yes, promotions in Instagram, Facebook, yeah, everything comes under those my internet and digital marketing. సో నెక్స్ట్ కమింగ్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ కంటెంట్ మార్కెటింగ్. సో దీని త్రూగా ఒక ట్రస్ట్ బిల్డ్ చేయడానికి, సో ప్రోడక్ట్ని ఇంకా క్లియర్గా కన్వే చేయడానికి ప్రెసెంట్ ఇప్పుడు ఏదైతే రన్ అవుతుందో అది ఇన్ఫ్లుయెన్సర్ అండ్ కంటెంట్ మార్కెటింగ్. సో దీని త్రూగా లైక్ ప్రోడక్ట్ యూజ్ అండ్ ప్రోడక్ట్ని హై ప్రమోషన్స్ దాని మీద బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ కంప్లీట్ మార్కెటింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ప్రమోషన్. సో ప్రోడక్ట్ యూజ్ తెలియడానికి, రైట్? సో ప్రోడక్ట్ యూజ్ తెలియడానికి అండ్ లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ కంటెంట్ మార్కెటింగ్. సో ఈ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది మెయిన్లీ ఆన్ ఇన్స్టాగ్రామ్, రైట్, యూట్యూబ్ షార్ట్స్. సో ఈ టైప్ ఆఫ్ ఇవల్యూషన్ వచ్చిన తర్వాత మార్కెటింగ్ అనేది కంప్లీట్ షిఫ్ట్ తీసుకుంది ఫ్రమ్ ట్రెడిషనల్ టు డిజిటల్, రైట్? సో ఎలా ఉండేది? సో స్టార్టింగ్లో డండోరా, సో డ్రమ్ బీటింగ్ ప్రొడక్షన్ లైక్ ప్రోడక్ట్ తాలూకా ఇన్ఫర్మేషన్ అనేది కస్టమర్స్కి రీచ్ అవుతూ ఉండేది. ఎస్. నెక్స్ట్ బుల్లొక్ అడ్వర్టైజ్మెంట్స్, నెక్స్ట్ పెయింటింగ్స్ అవి వేస్తూ ఒక బుల్లొక్ కార్ట్స్ మీద మొత్తం తిరుగుతూ అనౌన్స్ చేస్తూ ఉండేవారు, ఆర్ వాల్స్ మీద స్టిక్ చేయడం లేదా పెయింట్ చేయడం లాంటివి చేస్తుండేవారు. నెక్స్ట్ పాంప్లెట్స్ అండ్ బ్రోచర్స్. దీస్ వర్ ప్రింటెడ్ పాంప్లెట్స్ ఉండేవి కదా టు కన్వే లైక్ ద ఇన్ఫర్మేషన్ టు కస్టమర్స్. అవి డైరెక్ట్గా ఫ్రమ్ డోర్ టు డోర్, సో ఇంటింటికి వచ్చి ఇచ్చేవారు, ఆర్ ఎల్స్ మార్కెట్స్లో లైక్ వెన్ వి జస్ట్ రోమ్ అరౌండ్ ద మార్కెట్ దెన్ ఆ టైంలో కూడా మనకి ఇచ్చేవారు. అండ్ సమ్ ఈవెంట్స్లో కూడా లైక్ ఇప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్స్ బయట ఉండడం, ఎడ్యుకేషన్ రిలేటెడ్ వాళ్ళకైతే, లేదా సమ్ కైండ్ ఆఫ్ ఒక మార్కెట్కి వెళ్తుంటే అక్కడ ఏదో ఒక ఈవెంట్ జరుగుతుంటే అక్కడ కూడా, సో ఈ టైప్లో మనకి పాంప్లెట్స్ అవి డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇన్ న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్స్. సో దీని త్రూగా ఇన్ఫర్మేషన్ అండ్ పీపుల్కి లైక్ హూ గో త్రూ న్యూస్ పేపర్, దే విల్ గెట్ టు నో అబౌట్ ద ప్రోడక్ట్. నెక్స్ట్ రేడియో అడ్వర్టైజ్మెంట్స్ త్రూగా త్రూ వాయిస్, లైక్ by providing voice, product was used to reach millions customers, right? So through radio every household ki ante వినిపించేలా ఉండేదన్నమాట. ఓకే, ప్రోడక్ట్ నాలెడ్జ్ అది ఉండేది. నెక్స్ట్ టెలివిజన్ అడ్వర్టైజ్మెంట్స్. త్రూ టెలివిజన్ ఎలా ఇచ్చారు, లైక్ ఒక స్టోరీ టెల్లింగ్ లాగా స్టోరీని బిల్డ్ చేసి విజువల్ ఎఫెక్ట్స్తో కస్టమర్కి ఏమంటారు దాన్ని, లైక్ వీ కెన్ సే లైక్ ఇన్ఫ్లుయెన్స్ చేసేవారు. ఫైన్. సో దిస్ హ్యాస్ బికమ్ ద మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ మీడియం. సో టీవీలో చూసి మనకి ఇది ఎలా యూజ్ చేయొచ్చు, సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఒకటి ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నది అని చెప్పి కూడా మనం తెలుసుకొని వి లైక్ దాని ఇంపాక్ట్ మన మీద పడి వి లైక్ స్టార్ట్ పర్చేసింగ్ దోస్ ప్రోడక్ట్స్. ఓకే. నెక్స్ట్ ఇంటర్నెట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. సో ఆఫ్టర్ దట్ మొబైల్ ఫోన్ అండ్ ఇంటర్నెట్ యూజ్ అది రావడం వల్ల, సో ఇంటర్నెట్ అనేది కంప్లీట్ మార్కెటింగ్ రివల్యూషన్ అయిపోయింది అనమాట. సో మొత్తం చేంజ్ వచ్చేసింది మార్కెటింగ్లో విత్ వెబ్సైట్స్, ఈమెయిల్స్ అండ్ సర్చ్ ఇంజన్స్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, రైట్? నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ కంటెంట్ మార్కెటింగ్. అందులో ప్యూర్గా ఒక కంటెంట్ని బిల్డ్ చేసి త్రూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ త్రూగా ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేస్తున్నారు.
సో, మీడియం చేంజ్ అవుతున్నా కూడా ఫైనల్‌గా ద పర్పస్ ఆఫ్ మార్కెటింగ్ ఏంటి ఇక్కడ? టు ఇన్ఫార్మ్, టు కనెక్ట్ అండ్ టు ఇన్‌స్పైర్. ఓకే. సో, ఎనీ డౌట్స్ లైక్ ఇందులో ఏమైనా డౌట్ ఉందా? ఇఫ్ ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ ఆస్క్. ఓకే. No, ma'am. యెస్. సో, ప్రీవియస్‌లీ కూడా అదే చెప్పుకున్నాము. లైక్ చాలా టైప్స్ ఆఫ్ బిజినెసెస్ ఉంటాయి. దే స్టిల్ యూజ్ దోస్ ట్రెడిషనల్ మెథడ్స్. ఓకే. సో, అది కూడా ఇంపాక్ట్ ఉంటుంది. లైక్ ఇప్పటికి న్యూస్ పేపర్స్ చదివే వాళ్ళు ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ టీవీ చూసిన వాళ్ళు ఉంటారు. సో, అందుకు ఎవరికి ఏది ఆహ్, వాల్యూ ఇచ్చేది అనిపిస్తే ఆ త్రూగా డిజిటల్ అదే లైక్ మార్కెటింగ్ అది చేస్తూ ఉంటారు. ఓకే. యెస్. లైక్ సమ్ పీపుల్ అవాయిడ్ సోషల్ మీడియా. సో, వాళ్ళు న్యూస్ పేపర్స్ చదువుతూ ఉంటారు. లైక్ ఆహ్, అప్పుడు వాళ్ళెవరైతే ఉన్నారో సో, దిస్ స్టిల్ కీప్ రీడింగ్ న్యూస్ పేపర్ డైలీ. సో, ఆ బేసిస్‌లో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఆ త్రూగా రీచ్ అవ్వడానికి మార్కెటింగ్ అది చేస్తూ ఉంటారు త్రూ న్యూస్ పేపర్స్. ఓకే. యాహ్! ఎనీ క్వెషన్స్ ఇంకా? సో, ఇప్పటి వరకు ఆల్‌మోస్ట్ వి హావ్ కవర్డ్ మెనీ టాపిక్స్ రైట్? సో, ఆ టాపిక్స్ నుంచి ఎక్కడి నుంచి ఎవరికేమైనా డౌట్ ఉందా? లైక్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ద క్లాస్? సో, నెక్స్ట్ న్యూ టాపిక్‌కి వెళ్ళిపోతున్నాం. సో, ఆల్‌మోస్ట్ వి కెన్ స్టార్ట్ ఆన్ మండే. సో, బిఫోర్ థట్ ఎవరికేమైనా ఇప్పటి వరకు అయ్యని వాటిలో క్వెషన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. యెస్. దట్ విల్ బి షేర్డ్ బై ద అడ్మిన్. ఓకే. సో, అది మీకు గ్రూప్‌లో వస్తుంది.
సో ఎనీథింగ్ రిలేటెడ్ టు క్లాస్ యూ కెన్ ఆస్క్ హియర్. సో ఇప్పటి వరకు అయ్యే టాపిక్స్ మీద బేస్ అయ్యి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా యూ కెన్ ఆస్క్. అండ్ అబౌట్ అసెస్మెంట్ అండ్ ఆల్, సో అబౌట్ అసెస్మెంట్ అండ్ ఆల్ యూ విల్ గెట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద గ్రూప్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో గ్రూప్ ఉంది కదా, అందులోనే మీకు దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అది ప్రొవైడ్ చేస్తారు. యాజ్ ఆఫ్ నౌ టాపిక్ రిలేటెడ్ ఏమైనా ఉంది అంటే యూ కెన్ ఆస్క్. It seems like no one having any questions, right? You can ask to the WhatsApp admin, okay? WhatsApp group admin untar kada. You can text to him or her. Yes. Anything related to topic, you can ask here. So marketing, digital marketing and marketing basis మీద we have uh, already completed like 3 classes, right? యా మీకు గ్రూప్ లైక్ మీటింగ్ లింక్ ఎక్కడి నుంచి వచ్చిందో యూ కెన్ ఆస్క్ దెమ్ టు యాడ్. ఓకే, సో ఆ గ్రూప్ కోసం మీరు అక్కడ మాట్లాడండి. యూ కెన్ ఆస్క్ దెమ్. గ్రూప్ అండ్ అసెస్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అక్కడ మీరు అడ్మిన్కి టెక్స్ట్ చేయండి. ఇఫ్ గ్రూప్లో లేరు అంటే మీకు మీటింగ్ లింక్ వచ్చింది కదా, సో ఆ త్రూగా అడగండి. ఓకే దెన్, సో న్యూ టాపిక్ స్టార్ట్ చేస్తాం కాబట్టి వి విల్ కంటిన్యూ ఆన్ మండే. ఇప్పటికైతే బేసిక్స్ ఆఫ్ మార్కెటింగ్ వరకు మనం కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, యా టాపిక్ వైజ్ మొత్తం క్లియర్ కదా, ఫైన్. ఎస్, ఇప్పుడు మీకు ఏదైతే లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నామో దట్ వాజ్ రిలేటెడ్ టు మార్కెటింగ్ ఎవల్యూషన్ స్టేజెస్ కదా, రైట్? దిస్ వాజ్ మార్కెటింగ్ రిలేటెడ్ స్టేజెస్, మార్కెటింగ్ ఎవల్యూషన్ స్టేజెస్ అని ఇది. ఓకేనా? ఇందులో ఏ టైప్ ఆఫ్ ఛానల్స్ ఉండేవి అనేది మనం ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో చూసుకుందాం, రైట్? Fine, then let's continue on Monday with new topics, okay? Okay, fine, thank you. Yeah, bye.
పోతామా ఐదింటికి వెళ్ళండి ఎండ ఇంకా నాకు అది ఎలా ఉంటుంది అర్థమా Aí,